మీ అందరి కోసం మరో కొత్త సీరియల్ ప్రారంభమైంది. అదే ఇంటింటి రామాయణం. ఆ సీరియల్ గురించి మనం చెప్పుకుందాం. అది ఒక అందమైన కుటుంబం. ఆ కుటుంబంలో ఇంటి పెద్దకి తన తల్లితో పాటు తన భార్య పార్వతి, ముగ్గురు కొడుకులు ఉంటారు. పెద్ద కొడుకు పేరు అక్షయ్. అతనికి పెళ్ళై ఒక పాప ఉంటుంది. అతని భార్య పేరు అవని, కూతురు పేరు ఆరాధ్య. అక్షయ్ ఏమో బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాడు. రెండవ కొడుకు పేరు శ్రీకర్. అతను లాయర్ గా పనిచేస్తూ ఉంటాడు. మూడవ కొడుకు పేరు కమల్. అతను ఇంటి పనుల్లో సహాయం చేస్తూ వాళ్ళ పెద్దన్న బిజినెస్ లో తోడుగా ఉంటాడు. ఆ ఇంట్లో అవని అత్తమామలకు ఇంట్లో కావలసిన వాళ్ళందరికీ అన్ని అమరుస్తూ అన్ని తన చేతుల మీదుగా జరిగేటట్లు చూస్తూ ఉంటుంది. అక్షయ్ వాళ్ళ నానమ్మకి అవని అంటే అంతగా నచ్చదు. ఎప్పుడూ తనని ఏదో ఒకటంటూ ఉంటుంది. అక్షయ్ టెండర్ వేయడానికి కమల్తో పాటు కలిసి వెళ్తూ ఉంటే వాళ్ళకి అవని ఎదురొస్తుంది. తర్వాత వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు. అక్షయ్ వాళ్ళ నానమ్మ, నువ్వు ఎదురొచ్చావంటే ఇంకా టెండర్ వచ్చినట్లే అని దెప్పి పొడవడంతో అవని అయితే బాధపడుతుంది. ఇక అవని అత్తగారు అంటే అక్షయ్ వాళ్ళ అమ్మ తనని ఓదారుస్తుంది. ఆమె సంగతి నీకు తెలిసిందే కదా, నువ్వేం బాధపడకమ్మా అని చెప్తూ ఉంటుంది. తర్వాత టెండర్ వేసే దగ్గర అక్షయ్కి గట్టి పోటీగా ఉన్న చక్రధరు టెండర్ వేయడానికి కూడా వస్తాడు. టెండర్ ని తొందరగా మొదలు పెట్టమని చక్రధర్ తొందర పెడుతూ ఉంటే వాళ్ళేమో మీతో పాటు సమానంగా టెండర్ వేయగల అక్షయ్ కూడా వచ్చిన తర్వాత మొదలు పెడదామని వాళ్ళు చెప్తారు. చక్రధరు మనసులో ఇలా అనుకుంటాడు, టెండర్ వేయడానికి అక్షయ్ వస్తే నాకు టెండర్ ఎక్కడొస్తుంది? నాకు టెండర్ రావాలి అంటే అక్షయ్ ఇక్కడికి రాకూడదు. అందుకే దారిలో గూండాలను పెట్టేసి వచ్చాను. వాళ్ళు అక్షయ్ని అక్కడే ఆపేస్తారు. ఇక్కడ టెండర్ మొదలైపోతుంది, నాకే టెండర్ వస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అక్షయ్ తన తమ్ముడు కమల్తో కలిసి టెండర్ కి వచ్చే దారిలో గూండాలు అడ్డుపడి వాళ్లతో గొడవ పడుతూ ఉంటారు. ఇక్కడేమో టెండర్ సమయం ముగిసిపోతూ ఉండడంతో వాళ్ళు అక్షయ్ కి ఫోన్ చేస్తారు. అక్షయ్ ఏమో ఫోన్ లిఫ్ట్ చేయడు. తర్వాత వాళ్ళు నేరుగా అక్షయ్ వాళ్ళ ఇంటికి ఫోన్ చేయడంతో అవని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. టెండర్ కి సమయం ముగిసిపోతుంది, ఇంకా అక్షయ్ గారు రాలేదేంటి అని వాళ్ళు అడగడంతో అవని అయితే వాళ్ళు బయలుదేరి చాలా సేపు అయిందని సమాధానం చెప్తుంది. ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడిపోతూ అక్షయ్కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. తర్వాత కమల్ కి కూడా ట్రై చేస్తారు. కమల్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక్కడేమో వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. అక్కడ చూస్తే టెండర్ సమయం అయిపోతుంది, ఒక వ్యక్తి కోసం మా అందరి టెండర్లని ఎందుకు ఎత్తరు మీరు అని వాళ్ళు గొడవ పెట్టడంతో ఇక వాళ్ళైతే టెండర్స్ ని ఓపెన్ చేయబోతూ ఉంటారు. అంతలో అక్షయ్, కమల్ గాయాలతో ఎంట్రీ ఇస్తారు. తర్వాత వాళ్ళ టెండర్ ని సబ్మిట్ చేసిన తర్వాత టెండర్స్ ఓపెన్ చేస్తే అక్షయ్కే టెండర్ వస్తుంది. తర్వాత గుడ్ న్యూస్ తో అక్షయ్, కమల్ ఇంటికి రావడంతో ఆ గాయాలు చూసి అందరూ కంగారు పడతారు. ఎవరిలా చేశారు అని అడిగితే అతనైతే చక్రధర్ పేరు చెప్తాడు. అక్షయ్ వాళ్ళ నానమ్మ అయితే వాడు నా అల్లుడు అని చెప్పుకోవడానికే నాకు అసహ్యంగా ఉంది, నా కూతుర్ని నాకు దూరం చేశాడని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అక్షయ్ వాళ్ళ నాన్న కూడా వాడు నా చెల్లెలి భర్త అని చెప్పుకోవడానికి కూడా నేను కూడా సిగ్గుపడుతున్నాను, నా చెల్లెలి ముఖం చూసి వదిలేస్తున్నాను, లేకపోతే వాణ్ణి ఏం చేసే ఉండేవాణ్ణో నాకే తెలియదని అక్షయ్ వాళ్ళ నాన్న కూడా మండిపడిపోతూ ఉంటాడు. అక్షయ్కి తగిలిన దెబ్బల్ని, గాయాల్ని చూసి కమల్ వాళ్ళ చిన్నన్న, కమల్ ఇద్దరు ఆవేశంతో కేసు పెట్టడానికి వెళ్లబోతూ ఉంటారు. వాళ్ళని అవని ఆపి, ఆవేశపడకండి, మీరు మీ నాన్నమ్మ గురించి మర్చిపోతున్నారు. కూతురు దూరమయ్యామే రోజు బాధపడుతూ ఉండడం నేను చాలాసార్లు చూశాను. అలాగే మీ నాన్నగారు కూడా తన చెల్లెలు దూరమైనందుకు ఎంతో బాధపడుతున్నారు. ఇప్పుడు మీరెళ్లి గొడవలు పెట్టుకుంటే గొడవలు ఇంకా పెరుగుతాయే గాని తగ్గవని వాళ్ళిద్దరికి సర్ది చెప్పి వాళ్ళని ఆపేస్తుంది. తర్వాత అవని వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్లి బాధపడుతున్న అతన్ని ఓదారుస్తూ ఉంటే అతనేమో ఇలా చెప్తూ ఉంటాడు, ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం జరిగిన దానికి నేను ఇప్పటికీ పశ్చాత్తాపడుతున్నాను. కానీ దాన్ని ఆ చక్రధర్ అవమానంగా భావించి మన కుటుంబం మీద కక్ష సాధిస్తున్నాడు. నా స్థాయికి కూడా సరిపోని అతను నా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే మా కుటుంబంలో నుంచి వాళ్ళని వెలివేశాము. దాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు నాతో సమానంగా ఎదగాలని ప్రయత్నం చేసి ఎదిగాడు. అది నాకు కూడా సంతోషమే, కానీ తన దాహం ఇంకా తీరలేదు. అది నా కొడుకు మీద చూపిస్తుంటే నాకు చాలా భయంగా ఉందావని అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. చక్రధర్కి ఒక కూతురు ఉంటుంది. తన పేరు పల్లవి. ఆమె కూడా తండ్రిలాగే ఆలోచిస్తూ ఉంటుంది. గెలవడం ముఖ్యం, అది ఎలాగైనా సరే, ఒకరిని తొక్కైనా సరే, చంపైనా సరే గెలవడమే ముఖ్యం అనుకుంటూ ఉంటుంది. అలా అనుకోకపోతే చక్రధర్ కూతుర్ని ఎలా అవుతాను అని తన ఫ్రెండ్స్ తో చెప్తూ ఉంటుంది. అక్షయ్ వాళ్ళ నానమ్మేమో తన కూతురికి కూతురైన పల్లవిని తన రెండో మనవడైన శ్రీకర్కి ఇచ్చి పెళ్లి చేస్తే
దూరమైన మన రెండు కుటుంబాలు ఒకటవుతాయి. నా కూతురు కూడా నాకు దగ్గరవుతుంది అని వాళ్ళ కొడుకుతో చెప్తూ ఉంటుంది. అవని కూడా అలా చేస్తే మన రెండు కుటుంబాలు ఒకటవుతాయని తను కూడా అలా చేస్తేనే బాగుంటుందని చెప్తూ ఉంటుంది. శ్రీకర్ ఏమో వేరే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఇంట్లో వాళ్ళందరి అభిప్రాయం విని ఇక తను కూడా పల్లవిని పెళ్లి చేసుకుంటే రెండు కుటుంబాలు ఒకటవుతాయి కదా అని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఆ విషయాన్ని తను ప్రేమించిన అమ్మాయితో చెప్తాడు. తనైతే బాధపడుతుంది.